మహాగణపతియే నమః. జ్ఞాన గణపతి సహనం, దయ, కరుణ, నిలకడ, గజరాజు లక్షణాలని చెబుతారు. ఇవి సజ్జనుల గుణాలు కూడా. వాటిని కనుక వంట బట్టించుకుంటే ఏ అవరాధాలు ఉండవు, ఎలాంటి అపజయాలు ఎదురుకావు, దుఃఖాలు ఆమడ దూరములో ఆగిపోతాయి. అందులోనూ గణపతి స్వతహాగా ఆనంద స్వరూపుడు. ఆనందాత్మ గణోసోయం అనే మాట ఉండనే ఉంది. ఆ రూపాన్ని చూడగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఒత్తిడి ఎగిరిపోతుంది. కోపతాపాలు మాయమైపోతాయి. అందుకే కావచ్చు, జంబుకేశ్వర క్షేత్రంలో రౌద్రస్వరూపిణి అయిన అఖిలాండేశ్వరిని శాంతపరచడానికి ఆమె ఎదురుగా మంతహాస గణపతిని ప్రతిష్ఠించారు ఆదిశంకరులు. అయితే ఒక షరతు: వంకర నవ్వులంటే మాత్రం ఆయనకి చికాకు. చవితినాడు తన బాణపట్టం చూసి వెటకారంగా నవ్విన పాపానికి చంద్రుడికి ఏ గతి పట్టిందో తెలుసుగా. భగండాసురుడనే రాక్షసుడి పీడ విరగడ చేయడానికే ఆ బ్రహ్మాండ స్వరూపుడు మహాగణపతిగా ఆవిర్భవించాడు. అలసట, దిగులు, అతినిద్ర, పిరికితనం, ఆత్మన్యూనత, అస్పష్టత, బిడియం ఎవరి విజయానికైనా అడ్డుగోడలే. అందుకే బండాసురుడు ఆ దుర్లక్షణాలన్నీ ఓ చోట గుదిగుచ్చి ఆ విఘ్న యంత్రాన్ని తయారు చేశాడు. దాన్ని దేవతల మీదకి ప్రయోగించాడు. ఇంకేముంది, దేవసాసేనను బద్ధకం ఆవహించింది. సరిగ్గా అప్పుడే లలితాదేవి శివుడి వైపు చూసి అర్థవంతంగా అరనవ్వు నవ్వింది. ఆ దరహాసంలోంచి గణపతి పుట్టుకొచ్చాడు. బండాసురుని విఘ్నయంత్రాన్ని ముక్కలు చేసి దేవతలకు ఆత్మవిశ్వాసం ప్రసాదించాడు. నిర్విఘ్నంగా రాక్షస సంహారం జరిగిపోయింది. ప్రతి కల్పంలో, ప్రతి యుగంలో ఏదో ఓ రూపంలో రాక్షస సంతతి విజృంభిస్తూనే ఉంది. క్రమంగా ఈ అసురత్వం ఆలోచనలన్నీ ఆక్రమిస్తోంది. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో మంచిని నిలబెట్టడానికి ఓ మహానాయకుడిని అవసరాన్ని గుర్తించారు త్రిమూర్తులు. ఆ పదవికి గజాననుడే తగినవాడని తీర్మానించారు. భాద్రపద శుక్ల చతుర్థి నాడు ముక్కోటి దేవతల జై జయ ధ్వానాల నడుమ విజయ గణపతి విఘ్ననాయకుడిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. ఈ సందర్భంగా సకల లోకాలు చేతులు జోడించి ప్రార్థించాయి. శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం మహాగణపతియే నమః.